హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ట్రైబల్ మ్యూజియంకి వచ్చాను. మీకు మ్యూజియం ఎట్లా ఉంటుందని మీకు చూపిస్తాను. అయితే ట్రైబల్స్ కల్చర్ ఎలా ఉందో, అయితే అప్పుడు పూర్వంలో వాళ్ళు ఎలా జీవన విధానం ఎలా ఉందో అనేది కూడా మీకు చూపిస్తాను. లోపలికి వెళ్ళి చూద్దాము రండి. మెయిన్ ఎంట్రీ గేట్ అయితే ఇలా ఉంటుంది. ముందు టికెట్ తీసుకోవడానికి వెళ్దాము. పెద్దలకు 60, పిల్లలకు 30 రూపాయలు. టికెట్ అయితే తీసుకున్నామండి. ముగ్గురికి 30 రూపాయలు చొప్పున 90 రూపాయలు తీసుకున్నాడు లోకల్ అనేసి. ఇప్పుడు మీకు మెయిన్ ట్రైబల్ మ్యూజియంని చూపిస్తాను రండి, చూసేద్దాం మరి లోపలికి వెళ్ళేసి.
ఇక్కడ నుంచి మొదలవుతుంది ట్రైబల్స్ కల్చర్స్ అనేది. వాళ్ళు అప్పట్లో వాళ్ళు ఎలా అలాగా జీవన విధానం ఎలా ఉందో అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడైతే మన వాళ్ళు వేటకెళ్ళినట్టు కనిపిస్తుంది. చూసారా, వేటకెళ్ళి కొడవలతోటి బాణాలతో విసురుతున్నట్టు కనిపిస్తుంది. ఇలా మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే వేటకెళ్ళేసి ఆ జంతువుని వేసుకుని తెచ్చినట్టు వస్తున్నట్టుంది. ఇంకా మరెన్నో మీకు చూపిస్తాను. ఇంకా ఇది అన్ని కొమ్ములు, జంతువుల కొమ్ములు అండి ఇవి. ఇక్కడేమొచ్చి వాళ్ళ ఇల్లులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇల్లులో లోపల ఆ పనులు ఎలా చేసుకుంటారు అన్నట్టుగా చూపించుంటున్నారు. ఇవన్నీ వాళ్ళ గ్రామం అన్నమాట, చిన్న గ్రామం. చూసేద్దాం మరి. ఇది ఇక్కడైతే చేపలు వేటకెళ్ళినట్టున్నారు. చేపల కోసం చేపల వలలు పట్టుకుని ఉన్నారు ఇతను. ఇది ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఈవిడ వంట చేస్తుంది, అతను ఏమొచ్చి ఏదో మోసుకొని వస్తుంటున్నారు. ఇలాగ ఉంటాయండి గిరిజన ప్రాంతాల్లో ఇల్లులు అయితే. ఇదిగోండి, ఇక్కడ పూజ చేసే విధానము అనేది చూపించినట్టు. గిరిజన ప్రాంతాల్లో పూజ అనేది ఈ విధంగా చేస్తారండి. ఈ విధంగానే నేచర్ని, దేవుడు అనేసి పూజిస్తారనమాట. ఇక్కడ ఏదో చేస్తున్నట్టు ఉన్నాం. ఇలాగే గిరిజన ప్రాంతాల్లోని ఇల్లులు ఇలాగే ఉంటాయండి. ఇవ్వండి, మా గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ ఇల్లు లోపల ఏటైతే వాళ్ళు ఉపయోగించుకుంటారో అవన్నీ అండి. ఇక్కడ అన్నీ కుండలు కానీ ఏదేదో చాలా ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు అక్కడ. ఇక్కడైతే ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళకి పలకరింపులు అనేది చూస్తున్నారు. ఇక్కడైతే ఒక ఇంటి లోపల ఏదో అతను తోరణాలు కడుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడైతే పండక్కి రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. చూశారు కదా మీరు. గిరిజన ప్రాంతాల్లోని ఇట్లానే వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా, వాళ్ళ పద్ధతి ప్రకారంగా, వాళ్ళ పూర్వంలో వాళ్ళ తాతలు ముత్తాతలు ఏమైతే చేశారో అదే విధంగానే ఇప్పుడు కూడా నడుస్తూనే ఉందండి. ఇదని మనము ఇక్కడ చూసినట్లయితే అదే గిరిజన ప్రాంతంలోని వ్యవసాయం ఎలా చేస్తారనేది ఇక్కడ చూపించుతున్నారండి. చూసుకోవచ్చు మనం. ఇక్కడ తాత మనం నాగిలి పట్టుకున్నాడు మనకి. అయితే ఇక్కడైతే అరకు సంత అండి. ఇది ట్రైబల్స్ ఏరియాల్లోని చాలా పెద్ద సంత అనమాట. అరకు ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాల్లోని ఎవరైతే ఎక్కడెక్కడి నుంచి పంటలు పండించుకొని అరకు సంతలోని తీసుకొచ్చి అమ్మకాలు అనేవి చేస్తుంటారండి. చాలా తక్కువ ధరల్లో దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా అరకు వచ్చినట్లయితే అరకు సంత మాత్రం మిస్ అవ్వకండి. శుక్రవారం జరుగుతుందండి అరకు సంత అనేది. చాలా అన్ని ఐటమ్స్ మీకు దొరుకుతాయి. గిరిజన ప్రాంతాల్లో పెళ్ళి అనేది వాళ్ళ పద్ధతి ప్రకారంగా, వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా పెళ్ళిళ్ళు ఎలా చేస్తారనేది ఇక్కడ చూపించారండి. అయితే మీ విలేజ్లో కూడా పెళ్ళిళ్ళు ఏ ఏ ఏ పద్ధతి ప్రకారంగా చేస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్.
ఇక్కడ మనం చూడవచ్చండి ట్రైబల్ మ్యూజియం ఒక మార్కెట్ అని. ఇక్కడ మొత్తం అన్ని షాపులు ఉన్నాయి. మీకు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ దాకా మొత్తం అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉంటాయి, పిల్లలు ఆడుకునే వస్తువులతో సహా. మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. ఏదైనా మీకు గుర్తుగా ఉండాలి అనుకుంటే మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు. మీకు అది అంత కనిపిస్తుంది కదండి, అది మెయిన్ ఎంట్రీ గేట్ అండి. నేను అలా లెఫ్ట్ సైడ్ నుంచి అలా తిరిగేసి మీకు ఇక్కడ మొత్తం తిరిగి అంతా ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి మీకు ఎండ్ ఇచ్చానండి. ఇలా తిరిగి వచ్చి చూపించాను. ఇది చూసారండి, ఇక్కడ సైక్లింగ్ చేస్తున్నారు ఒకరు. సైక్లింగ్ అంటే చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. మీరు అస్సలు మిస్ అవ్వకండి. 2 రౌండ్లు ఇస్తాడు, 200 రూపీస్ ఎంతో పే చేయాలి. చాలా బాగుంటుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.